ఒక పెద్ద రాజుగారి మహల్లో చిట్టి అనే పేను రాజుగారి మంచంలో ఎంతో హాయిగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు చిట్టి పేను దగ్గరికి బుజ్జి అనే నల్లి వచ్చింది. పేను ఆ నల్లికి అతిథి మర్యాదలు చేసింది. చిట్టి పేను బుజ్జి నల్లిని ఎందుకు వచ్చావు అని అడిగింది. దానికి సమాధానంగా నల్లి పేనుని, నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. నేను నిన్ను ఒకటి అడగాలని వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది అంది బుజ్జి నల్లి. కోరిక ఏంటో అడుగు అంది చిట్టి. రాజుగారు మంచి ఆహారం, కాయగూరలు తిని నీడలో నిద్రపోతారు. అలాంటి వారి రక్తం చాలా రుచికరంగా ఉంటుంది. నువ్వు నన్ను ఇక్కడ ఉండనిస్తే నేను ఒకరోజు మీ రాజుగారి రక్తం తాగుతాను అంది బుజ్జి. దానికి సమాధానంగా చిట్టి, సరే అయితే రాజుగారి నిద్రపోయాక కొంచెం తాగి ఎవ్వరికీ తెలియకన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. బుజ్జి నల్లి సరే అని చెప్తుంది. కానీ రాజుగారు నిద్రపోకుండానే వెళ్ళి రాజుగారిని కరుస్తుంది. వెంటనే రాజుగారు గట్టిగట్టిగా అరుస్తారు. వెంటనే భటులు అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతారు. రాజుగారు, నన్ను ఇక్కడ ఏదో కరిచింది, దానిని వెంటనే వెతికి చంపేయండి అని ఆజ్ఞాపిస్తారు. సేవకుడు దీపం తెచ్చేలోపు నల్లి గబగబా వెళ్ళి మంచం సందులో దాక్కుంది. పేను వేగంగా వెళ్ళలేక భటులకు దొరికిపోతుంది. ఇంకేముంది, రాజుగారిని కరిచింది పేనే అనుకుని భటులు పేనుని చంపేస్తారు.